గాదరాడ గ్రామ ప్రజలందరికీ అలాగే రాజనగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమస్కారం అండి. నా పేరు పిల్లి త్రిమూర్తులు. మాది గాదరాడ గ్రామం, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఈ వీడియో చేయగల కారణం ఏంటంటే, గాదరాడ పంచాయతీలో భారీ అవినీతి జరిగిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి 13వ తారీఖున ఫిర్యాదు చేయడం జరిగిందండి. మా ఫిర్యాదు మేరకు ఈ అవినీతికి పాల్పడ్డ వారిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు మాకు చెప్పడం జరిగిందండి. అయినప్పటికీ మా గాదరాడ సెక్రటరీ గారు 23వ తారీఖున మాకు ఫోన్ చేయడం జరిగిందండి. 23వ తారీఖున ఫోన్ చేసి, మీరు గాదరాడ అవినీతిపై కంప్లైంట్ చేయడం జరిగింది కదా అని చెప్పారండి. అవునని చేసామని చెప్పాను. మండల అధికారి వారి దగ్గరికి మీరు వెళ్ళాలని చెప్పారు. ఎప్పుడు వెళ్ళాలో ఏంటి మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తామని చెప్పారు 23వ తారీఖుని. కానీ నాకు ఆ రోజు ఎటువంటి ఫోను మరలా రాలేదండి. నాకు 24వ తారీఖున 11-12 గంటల సమయంలో నాకు ఫోను మళ్ళీ గాదరాడ సెక్రటరీ గారు ఫోన్ చేశారు. మీరు మండల అధికారి వారు పంచాయతీకి వస్తున్నారు, మీరు రావాల్సి ఉంటుందని చెప్పారండి. నాకు ఎటువంటి నోటీసు ముందే ఇవ్వకుండా మీరు ఎలాగ నాకు చెప్పారండి. ఎటువంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు కదా నాకు. ముందుగా నాకు ఏదైనా చెప్తే నేను ఉంటాకు సరిపోతానండి. నేను మా అమ్మగారిని హాస్పిటల్ తీసుకొచ్చాను ఇక్కడ అని నేను చెప్పడం జరిగింది. మరి మండల అధికారి వారు వస్తున్నారంటే నేను పర్సనల్గా వెళ్ళి కలుపుతానండి సార్ నేను చెప్పాను. అయినప్పటికీ నేను చెప్పగానే ఆవిడ ఫోన్ పెట్టడం జరిగింది. ఫోన్ పెట్టిన వెంటనే సార్ మరి అక్కడ గాదరాడ వచ్చారంట. వచ్చి అక్కడ వెరిఫికేషన్, ఎటువంటి ప్రజల సమస్యల్లో జరగవలసిన వెరిఫికేషన్, కంప్లైంట్దారు నేను ఉన్నాను. కంప్లైంట్దారుడు వాయిస్ కూడా వినాలి కదండి. ఎటువంటి వినకుండా వారు ఒక విషయాన్ని తప్పుడు దారి పట్టించక ప్రభుత్వ అధికారులు విషయాన్ని తప్పుడు దారి పట్టించారండి. దీన్ని తప్పుడు రిపోర్ట్ రాయడం జరిగింది. నేను అక్కడ కంప్లైంట్ పెట్టిన విషయాలకి అలాగే వీళ్ళు రిపోర్ట్ ఇచ్చిన దానికి ఎటువంటి పొంతన లేని విషయాలు అందులో పెట్టడం జరిగిందండి. దీనిపైన వదిలే పరిస్థితి అయితే లేదు. దీనిపైన అయితే వదిలే పరిస్థితి అయితే లేదండి. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, దీనిపైన ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా వారిపై చర్య తీసుకునేదాకా కూడా దీన్ని వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదండి. అలాగే మళ్ళీ కలెక్టర్ గారికి వెళ్ళి మరలా ఫిర్యాదు చేస్తాం. దీనిపైన ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారందరిపైన కూడా తగిన చర్య తీసుకునేదాకా దీన్ని అయితే వదిలే పరిస్థితి అయితే లేదండి. అవినీతి జరగలేదని మీరు ఎలా చెప్తారు? అవినీతి జరిగింది. అక్కడ బాడి తీయడానికి 8,60,000 సుమారు డ్రా చేశారండి. ఈ ఒక 6 నెలల్లో 8,60,000 ఎక్కడెక్కడ తీశారండి. ఎక్కడెక్కడ మీరు డ్రైనేజీలు తీశారు, ఎక్కడెక్కడ ఎన్ని రోజులు చేశారు, ప్రతిది కూడా మీరు ఆధారాలు మీ దగ్గర అంటే నిరూపించండి. అలాగే చెత్త కేంద్రం చెరువు దగ్గర కనుపూరు రోడ్డు మార్గంలో నిర్మించారు. అక్కడ చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి 1,26,000 డబ్బులు